నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని నవాబ్పేట ఈద్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రంజాన్ పండుగ త్యాగం, సహనం, దాన ధర్మాల గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అలాగే పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రార్థనలు నిర్వహించి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. Double 9 089 202 60. الصراط المستقيم اللهم اهدنا الصراط المستقيم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم ربنا آتنا اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا दीजिए। प्यारे अल्लाह, आपने हम पर करम फरमाया, ये मुबारक माह रमजान फिर अता फरमाया और इसमें रोजे आइंदा जिंदगी को हमें पाकीज़ा बना दीजिए। आपस में प्यार मोहब्बत अता फरमा दीजिए, इत्तेहाद और इत्तिफाक अता फरमा दीजिए। प्यारे अल्लाह, हमें माफ कर दीजिए। प्यारे अल्लाह, हमें माफ कर दीजिए। 70 माओ की मोहब्बत रखने वाले आप बड़े प्यारे हैं अल्लाह, आप हमसे मोहब्बत करने वाले हैं। आप 70 माओ की मोहब्बत रखने वाले हैं। प्यारे अल्लाह, एक माँ अपने बच्चे देखो फोटो देखो చీరాల నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులు సోదరిమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మేమేదైతే ఇక్కడ ఇచ్చినటువంటి మాట మేరకు కొంత కాంపౌండ్ వాళ్ళు, కొంత ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా చేశాం ఈద్గాలో. భవిష్యత్తులో వాళ్ళు అడిగినటువంటి ఇంకో రోడ్డు కూడా అడుగుతున్నారు, అది కూడా చేస్తాం. ఇది పంచాయతీలో లేకుండా ఉంటే ఈ పాటికి ఇంకా చాలా పనులు చేసి పెట్టే ఉన్న వాళ్ళకి. సో పంచాయతీస్ ఎలక్షన్స్ లేవు కాబట్టి, ఫండ్స్ లేవు కాబట్టి ఉన్నంత మేరకు మేము చేయగలిగింది చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి నా వంతుగా నేను చేయగలిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ముస్లిం సోదరుల కోసం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరావతి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను గుర్తించి ప్రత్యేక జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. నిషేధిత భూముల జాబితా 22A నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. 22A తొలగింపు అంశంపై త్వరలో CCLA నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సైజీనా సార్ మనం సబ్ రిజిస్ట్రార్ లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ తో మాట్లాడిన తర్వాత ఒక 3 పాయింట్స్ ఐడెంటిఫై చేసాం సార్. బయర్స్ కానీ ఇబ్బంది పడుతుంది. ఒకటి సార్, రీసర్వే అయిపోయిన తర్వాత వెబ్లాండ్ 2 లో LPM వైస్ గా మనము సర్వే నెంబర్స్ ఇస్తాం సార్, అండ్ LPM ఇస్తాము. దానికి 22 ఏరియాలో ప్రొహిబిటెడ్ కూడా తయారు చేస్తాం సార్. వేరే సర్వే వైపు చూడకుండా మనము దీన్ని బట్టి చేయమని రిజిస్ట్రేషన్స్ వాళ్ళు మళ్ళీ సర్వే నెంబర్ చూడడం వల్ల ఓల్డ్ డేటా కనబడుతుంది సార్. దానివల్ల రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటున్నారు. సో IGNS portal also. So what you are saying is, if this data shares, owner data
స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ లో భాగంగా తీర ప్రాంతంలోని రిసార్ట్స్ లకు ర్యాంకింగ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు తీరుపై తీర ప్రాంత మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులతో ఆయన సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాలన్నీ పర్యాటక రంగంగా అభివృద్ధిలోకి వస్తున్నాయని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థ అమలు తీరుపై గత నెలలో ఆయా శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియ అమలు చేయడానికి అధికారులు, రిసార్ట్స్ యజమానులు సంసిద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రస్తుతం బాపట్ల జిల్లా 10వ స్థానానికి చేరిందన్నారు. మరికొన్నింటిలో 5వ స్థానంలో బాపట్ల జిల్లా నిలిచిందన్నారు. ఈ క్రమంలో సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ ప్రాంతాలన్నీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలోని 57 రిసార్ట్స్ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉండరాదని కలెక్టర్ చెప్పారు. ఆ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సజావుగా సాగాలని, బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా అరికట్టాలన్నారు. హోటల్స్, రిసార్ట్స్లు ఈ నూతన విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. వినియోగించిన మరుగునీరు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పద్ధతి ప్రకారం దిగువకు పంపాలన్నారు. పర్యాటక ప్రాంతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ లో భాగంగా హోటల్స్, రిసార్ట్స్ లకు ర్యాంకింగ్లు ఇస్తామన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయని, తద్వారా జిల్లాలో ఆర్థిక వనరులు, ఉపాధి రంగాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ అనంతరాజు, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, డిఎల్డీఓలు, అనుబంధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.